ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ మూడో దశలో ఆసక్తికరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి గర్రపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి రమేష్ ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎట్లా ఉన్నది, ఏంటి అసలు మీరు ఏమి ఇచ్చారు, హామీలు ఏమి ఇచ్చారు, ఎట్లా? మేము గతంలో గర్రపల్లి గ్రామంలో సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఒక మేనిఫెస్టో తయారు చేసి చేసిన పనులన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మేము మళ్ళీ ఒక మేనిఫెస్టో తయారు చేసి కంప్లీట్ చేస్తామంటే జనం కూడా వాటిని అది చేసి మాకు సానుకూలంగా ఆసక్తిగా పోలింగ్ బూత్కి వస్తున్నారా? చాలా మంది వస్తున్నారా? వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయడానికి వచ్చారు ఇక్కడికి. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మన కరీంనగర్, మన పెద్దపల్లిలో ఉన్నవారు కూడా వస్తున్నారు. ఇక్కడ వారు కూడా అందరూ ఉదయాన్నే 7 గంటల వరకే వచ్చి పోలింగ్ లైన్ కట్టడం జరుగుతుంది. మొత్తం మీద మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఒక సర్పంచ్గా చేశారు. ఇప్పుడు వచ్చేటువంటి దానిలో అత్యధిక శాతం నిధులు వస్తలేవు. చాలా మంది ఇబ్బంది పడ్డారు, మాకు నిధులు వస్తలేవు చేతిలో చేసిన పనికే అని చెప్పేసి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిలో మీరు ఏమి ఆశిస్తున్నారు ఇప్పుడు వచ్చి ఎన్నుకోబడేటువంటి సర్పంచ్? ఇప్పుడు ఎన్నుకోబడ్డ వ్యక్తి ఆయన మంచి అయినా చెడైనా అని ప్రతి గ్రామాన వాడలు తిరుక్కుంటూ పైసలు వచ్చినా రాకున్నా ఆయన శక్తితోని యుక్తితోని ఆయన ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుత్వం మీద ఆధారపడి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల ఆధారాలతోని ఆయన పనిచేయడానికి ముందున్నాడు. ఆయన వెనుక ముందు ఆడే ప్రసక్తే లేదు. గ్రామానికి అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుబాటులో ఉండాల్సిన ఏకైక వ్యక్తి వీరగోని రమేష్ గౌడ్. ఓకే, మొత్తం మీద సర్పంచ్ అనేటువంటి అభ్యర్థి వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులతోని సన్నిహిత సంబంధాలు నెలకొల్పాలి, అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర క్లోజ్ చేసి ఒక్కొక్కరినే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఉంది, ఎన్నికల సందడి వాతావరణము. దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఓటర్లు అక్కడి నుంచి ప్రచారం నిర్వహించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఓటేశారా? ఇక్కడ ఎట్లా ఉన్నది పరిస్థితి? మా ఇక్కడ బీజేపీ తరపు నుంచి మానస రంగారావు గెలుపుకు దగ్గరలో ఉన్నారు. వారు చాలా ఇంతకుముందు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో పనిచేశారు. వారు ఎంపీడీఓగా రిటైర్డ్ అయ్యి 105 గ్రామ పంచాయతీలకు రిటైర్డ్ అయినారు. వారు డెవలప్మెంట్ కోసం అందరు కలిసి ఆయన నిలబెట్టినప్పుడు మీరు ఓటేశారా? మేము ఇంకా వేయలేదు. అయితే ఏ ఓటుకు ఇప్పుడు కొంత టైం ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఓట్లు ఇప్పుడు అందరికి వేస్తుంది. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒక వృద్ధుడు నాడు మనతో, తాత ఓటేసారా? మీరు వేసిరా? మంచిగా వేసినావా? ఏమన్నా అటు ఇటు అయిందా? డబ్బాలను వేసినావా? కరెక్ట్గా డబ్బాలను వేసినావు. సో ఎట్లా ఉన్నది? చాలా సహకరిస్తా ఉన్నారు, సేవ మంచిగా ఉన్నది, సూపర్ సార్. అంటే ఇప్పుడు చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి, బాక్స్ లో కరెక్ట్ గానే వేసారా? మేము కరెక్ట్ వేసినాం సార్. మళ్ళీ ఒకటి వాళ్ళ అధికారులు కూడా వాళ్ళు కరెక్ట్ ఇస్తా ఉన్నారు. ఇట్లా వాళ్ళు మలిసిన తీరే మళ్ళీ వేసి వేస్ట్ కాకుండా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. 100% ఓకే, మంచిగా ఉన్నది సార్. మొత్తం మీద ఇక్కడ వచ్చేసరికి ఆ సందడి అయితే కనబడుతున్నది మనకు. ఒకసారి ఈ ప్రాంతంలో 200 మీటర్ల దూరంలోనే ఈ సందడి ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారము అధికారులు లైన్ ఒక బార్డర్ గీయడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళు క్రాస్ చేయకుండా అక్కడనే ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ వాళ్ళు ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే చేశారు. ఇప్పుడు తుది ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదంతా కూడా చిన్నపిల్లలు, వృద్ధులు అనేటువంటి తేడా లేకుండా అందరూ వస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా. అమ్మ, ఓటేస్తున్నారా? ఏం పట్టుకొస్తున్నారు? ఓటర్ స్లిప్పా? ఎంత వయసు ఉంటుంది? ఏం పేరు? నీ పేరు? 65 ఏళ్ళు ఉంటాయి. ఆమె వృద్ధురాలు అయినప్పటికీ ఆసక్తిగా వేస్తుంది. చంటి పిల్లని వేసుకొని వస్తున్నది. మీరు ఎన్నోసారి వేస్తున్నారు? ఎన్ని గంటలకు రెడీ అయ్యి వస్తున్నారు ఇక్కడికి? నేను 5కి లేసిన. 5కి లేచి ఓటు వేయాలని వస్తున్నారు. ఇక్కడ గర్రపల్లిలో ఉంటారా? వేరే దగ్గర? మా మామయ్య ఆల్రెడీ నామినేషన్ వేశారు. ఇక్కడే ఉంటారు, వేస్తున్నారు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. మొత్తం మీద అయితే వృద్ధులు, పిల్లలు, సంటి పిల్లలతో సైతం ఆసక్తిగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం. పల్లెల్లో ఎన్నికల పోరు అనేది తారాస్థాయికి చేరింది, తుది ఘట్టానికి చేరిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే అభ్యర్థులు వారి యొక్క ఏం చేస్తాం, గెలిస్తే ఏం చేస్తాం, మరి ఎందుకు ఓటేయాలనేటువంటి క్రమంలో కూడా వారు తమ యొక్క
మేనిఫెస్టో, ఒక రకమైనటువంటి మినీ మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఇదంతా కూడా మనం చూస్తున్నాం. చాలామంది పోటీలో ఉన్నారు, 7 అభ్యర్థులు బరిలో దిగారు. దీనిలో భాగంగానే ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుంది, ఒక్క ఓటు కూడా చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఓటు మాకు రావాల్సిందే అనే కోణంలో అయితే సందడి కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు అధికారులు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. గరపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.